హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ బెల్ యాక్టివేట్ పెట్టుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. స్కూల్ నుంచి అయితే వచ్చేసామండి. ఇంకా పైకి ఏంటది? వచ్చి ఇంకా బట్టలు తీసుకెళ్తున్నాం అనమాట. ఇంకా నేను మనయా? పైకి వచ్చానని చెప్పి ఇంకా పిల్లలందరూ వచ్చేసారనమాట. మా పెద్దమ్మాయికి బట్టలు తీసుకెళ్తుంది. ఇంకా చూసారా, ఇంకా ఆడుతూ ఉందన్నమాట. ఇక్కడ కంటే రావట్లేదు. వీళ్ళిద్దరు చూడండి, పులి ఏదో వస్తుంది అంటున్నారు కదండి. సో అది వస్తుందనేసరికి పరిగెత్తి వెళ్ళిపోతున్నారు జాయిగా అనమాట. ఓకే, మళ్ళీ రావట్లేదంటే ఇంకా మళ్ళీ పైకి వస్తున్నారు ఇద్దరు. ఇంకెలాగే స్కూల్ నుంచి వచ్చాకైతే కొంచెం హ్యాపీగా ఆడుకుంటారనమాట. ఎందుకంటే స్కూల్ నుంచి వచ్చాక అదొక హ్యాపీనెస్ అనమాట పిల్లలకి. స్కిప్ చేయకుండా చూడండి, నేను చెప్పాలనుకున్న విషయాలు చాలా ఉన్నాయండి. సో ఫస్ట్ది ఏంటంటే, నేను ఎందుకు యూట్యూబ్లో ఛానల్ పెట్టాను, ఓకేనండి. ఎలాంటి వాళ్ళు యూట్యూబ్లో ఛానల్ పెడతారు అనేది నేనైతే నా ఒపీనియన్ చెప్దాం అనుకుంటున్నాను. సో నేనైతే నాది మీకు ఆల్రెడీ తెలుసు, నా గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని. సో జాబ్స్కి చాలా ట్రై చేశాను అనమాట. నాకు ఎన్సీసీ సర్టిఫికేట్ కూడా ఉందన్నమాట. సో దాన్ని యూస్ చేసుకుంటే నాకు వెయిటేజ్ వస్తుంది. అలాగే ఇంకా మీకు తెలిసిందే, డిఎడ్ చేశాకైతే ఇంకా ఎలాంటి టెట్ డిఎస్సి లేదు. ఇంకా చూసి 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 విసిగిపోయాను అనమాట. ఇంకెందుకు, ఎలాగ ఇంకా నలుగురు పిల్లల్ని చదివించుకోవాలి, మానేసి ఇంట్లో కూర్చుంటే కుదరదు. ఓకే, ఇంకేదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుదామంటే నేను మానేసి ఇంట్లో కూర్చోవాలి. సో ప్రైవేట్ సంస్థలు మేము ఏదో హాఫ్ డే వచ్చి చేస్తామంటే అలా ఒప్పుకోరు అని చెప్పి ఇంకా నేనే ఇంకా దానికి అడ్డుకట్ట వేసుకున్నానండి. సో వేసేసుకొని ఇంకా పిల్లలకి ఇంకా కొంచెం ఇంకో సపోర్ట్ కావాలి, ఈ సపోర్ట్ అయితే సరిపోదు, ఇంకా కావాలి అనుకున్నాను నేను. బట్ ఏదైతే బాగుంటుంది అనుకున్నాను. సో ఇంకా నేను ఎలాగో కష్టపడే తత్వం నాది కాబట్టి, సో యూట్యూబ్లో ఛానల్ పెట్టి మనం చేసే పని సో ఇంకా అప్లోడ్ చేసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను పెట్టానండి. ఇదైతే 100% అయితే షూర్ అనమాట. సో ఇది ఆ ఉద్దేశంతోనే పెట్టాను నేను. నాకు అంతకు ముందైతే జాబ్ చెయ్యాలి, బాగుండాలి, నలుగురు దగ్గర మనము తలెత్తుకొని బ్రతకాలి అన్న ప్యాషన్ అయితే నాకు ఉండింది. సో బిఫోర్ మ్యారేజ్ కూడా నేను జాబ్ చేశానండి. ఆల్రెడీ చాలామందికి తెలుసు అనమాట. సో ఇంకా ఒక 5 ఇయర్స్ ఇంట్లో ఉన్నాను పిల్లల కోసము. తర్వాత మళ్ళీ ప్రైవేట్గా జాయిన్ అవ్వడం, ఇంకా అలా కంటిన్యూ అయిపోతుందనమాట. నాకు అదొక ప్యాషన్ అనమాట. నాకు ఖాళీగా ఉండాలంటే ఇష్టం ఉండదు. ఓకేనండి. సో ఏంటో మరి తెలీదు కానీ, జాబ్ అయితే ఒక గవర్నమెంట్ జాబ్ అనేది మనం ఫుల్ఫిల్ అవ్వలేకపోయినా, సో ఏదో మనం చేసే దానిలో మాత్రం తృప్తిగా బ్రతకాలి అనేది నాకు ప్యాషన్ అనమాట. సో ఇంకా నేను ఇంకా పిల్లల్ని చదివించుకుంటూ ప్రైవేట్గా జాబ్ చేస్తూ ఉన్నాను. నాకు ఇంకా నీడ్ అవసరం కాబట్టి ఇంకా నేనైతే ఇంక ఛానల్ స్టార్ట్ చేశాను. యూట్యూబ్లో ఇంకా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. మీ సపోర్ట్ ఉంటుందని నేను భావిస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనండి. సో ఎందుకంటే ఈ నలుగురు పిల్లలతో ఇంత కష్టపడి, స్కూల్లో కష్టపడి, మళ్ళీ ఇంటికి వచ్చి ఎవరి సపోర్ట్ లేకుండా ప్రతి దానికండి, మీరు నమ్ముతారో లేదో నాకు తెలీదు, నేనైతే ఇంకా పడుకునేది 12కి అనమాట. సో ఇంకా మార్నింగ్ లేచేది 5, లేదంటే కొన్నిసార్లు 4:30 కూడా లేవాల్సి వస్తుంది. ఓకేనండి. ఇంకా ఓసారి మీరు కౌంట్ చేసుకోండి ఎన్ని అవర్స్ నేను నిద్రపోతున్నానో. బట్ నాకు అలవాటైపోయింది. ఇంకా ఆడవాళ్ళంటేనే రాజీ పడిపోతూ ఉంటారు కదండీ, ప్రతిదానికి అడ్జస్ట్‌మెంట్ అనమాట. ఇంకా అలా అడ్జస్ట్ అయిపోయాను నేను. సో నన్ను సపోర్ట్ చేస్తారనే అనుకుంటున్నాను. ఇందులో మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం అయితే నాకేమీ లేదు. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో చూసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్‌కి నాకు రిప్లై ఇవ్వండి. ఓకేనండి. కామెంట్ కూడా పెడుతూ ఉండండి. మా అమ్మాయి చూడండి, మా హస్బెండ్ డీమార్ట్ నుంచి ఏదో తీసుకొస్తే అన్నీ ఓపెన్ చేసి అయితే మీకు చూపిస్తూ ఉందనమాట. ఆ డీమార్ట్‌లో కౌంటర్ దగ్గర చూపిస్తారు చూసారా, అలా చూపిస్తూ ఉంది తిను. ఇంకా ఈ అమ్మాయి అయితే 7th క్లాస్ చదువుతుందండి. ఇంకా ఈ మధ్య మైసూర్ శాండిల్‌లో ఫేక్ వస్తున్నాయి కదా, కాబట్టి ఇలాంటివే తీసుకోండి, అలాంటివి వద్దని మీకు చూపిస్తుంది అనమాట. ఇవైతే స్మెల్ బాగున్నాయి, నాకు తెలిసి ఒరిజినల్ ఇవి. ఈ మధ్య వస్తుంది కదండి ఫేక్ న్యూస్, మరి ఏంటో మనకు తెలియదు కానీ మైసూర్ శాండిల్లో కూడా ఫేక్ జరుగుతుందని. ఇంకా ఓరియో బిస్కెట్స్ అయితే తీసుకొచ్చారు, ఇంకా అవి చూపిస్తూ ఉంది. సో నా ఒపీనియన్ అయితే ఇంకా అదండి. ఓకే. మరి ఇంకొకటి, ఎలాంటి వాళ్ళు పెడతారు అన్నాను కదండి. జాబ్ కోసం విసిగిపోయో, లేదనుకుంటే మనకి సపోర్ట్ లేకో, లేదనుకుంటే ఇంట్లో ఎటు వెళ్ళలేని పరిస్థితి. అంటే జాబ్‌కెళ్ళాలంటే చిన్నపిల్లలు. ఓకేనండి. సో ఇంకా కొంతమంది జాబ్ చేయాలంటే ఒప్పుకోరనమాట. సో బయటికెళ్దామనుకుంటే చిన్నపిల్లలు ఉండిపోతారు కాళ్ళకడ్డుగాను. కాబట్టి ఇంక ఇంట్లో అయితే నేను ఆల్రెడీ చెప్తూనే ఉంటాను మీకు, యూట్యూబ్ అనేది ఒక పెద్ద ప్లాట్‌ఫామ్ అని.
నేనే కాదండి, నాకన్నా పెద్దవాళ్ళు, నాకన్నా ఫైనాన్షియల్‌గా బాగా సపోర్ట్ ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా యూట్యూబ్‌లో పార్ట్నర్స్ అయ్యున్నారు ఇప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్. సో నేనైతే నాకు తెలిసైతే యూట్యూబ్‌లో ఛానల్ పెట్టేది కొంతమందికి ప్యాషన్ అయితే, కొంతమందికి నీడ్ అవును. నాకైతే నీడేనండి. సో నేనైతే నీడ్ అయ్యే పెట్టాననమాట. ఓకే. నా ప్యాషన్ అనేది తర్వాత నాకు జాబ్ చేయాలి, బాగుండాలి అనేది నాకు ప్యాషను. అది మాత్రం. సో ఇంకా నాకు నీడ్ కాబట్టి నేనింకా ఒకరిని చూసి నేను యూట్యూబ్‌లో అయితే వీడియోలు పెట్టలేదండి. ఛానల్ అయితే పెట్టలేదు. సో నాకు పెట్టాలనిపించి నేను పెట్టేసాననమాట. ఎందుకంటే ఒక పక్క జాబ్ చేస్తున్నాను, ఒక పక్క ఇంటి పని చేసుకుంటున్నాను, ఒక పక్క పిల్లల్ని చూసుకుంటున్నాను, ఒక పక్క ఫ్యామిలీకి సంబంధించినవన్నీ నేనే సర్దుకోవాలి, దిద్దుకోవాలనమాట. బట్ ఇది కూడా ఫుల్‌ఫిల్ చేసుకుందాం, దీనిలో సక్సెస్ అవ్వాలి అన్న ఉద్దేశంతో నేను పెట్టాను. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా సక్సెస్ సాధిస్తానని అనుకుంటున్నాను. ఓకే. ఇంకా ఆ పిల్లి చూసారండి, ఇంకా నేనెప్పుడు బయటకొచ్చినా అది నాతో పాటే వస్తుందనమాట. దానికి ప్రతిరోజు అన్నం పెడతాను. ఎందుకంటే అది కొంచెం మనకి తెలుసు కదండీ! దాని స్టమక్ చూస్తే అర్థమవుతుంది గదా! అది ఓకే. దానికి ప్రతిరోజు పెడతాననమాట. ఇంకా కర్రీస్ అయితే రెడీ అయిపోయినాయి. వాళ్ళైతే చికెన్ వండానండి. మరిన్ని విషయాల కోసం అయితే మరొక వీడియోలో మనమైతే మాట్లాడుకుందాము. ప్లీజ్ నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే మా చిన్న పాప కర్రీ అండి. తను కారం తినదని పక్కకి తీస్తాననమాట. మరీ అంత తక్కువేం ఏం లేండి. కొంచెం కొంచెం అలవాటు చేస్తున్నాను ఇప్పుడు. ఇదైతే మా కర్రీ అయిపోయిందనమాట. చూసారు కదా! తనకైతే కారం బాగా తక్కువేస్తాను. ఇంకా నాకు రైస్ పెట్టు, నాకు ఆకలవుతుందంటే ఇంకా పెట్టిచ్చేసాను. స్నానం అయితే చేసేసొచ్చేసింది. నేను పంచె కట్టుకున్నానని చెప్పి టవల్ చుట్టుకొనొచ్చి మాకైతే అందరికి చూపిస్తుంది చూసారా? టవల్ కట్టుకొచ్చింది. మా మామయ్య గారికైతే అన్నం పెట్టేసానండి. మా మామయ్య గారికైతే ఇంకా చిక్కుడుకాయ కర్రీ అయితే చేశానన్నమాట. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మీకు అది చూపించలేకపోయాను. ఓకేనండి. ఇంకా మా డిన్నర్ అయితే అయిపోయింది. ఇంకా పాత్రలైతే వాష్ చేసుకుంటూ ఉన్నాను. చూసారు కదా ఎంత మెస్సీగా ఉందో నా కిచెను. ఇంక ఇలాగే ఉంటుందండి. నేను పడుకునేసరికి కరెక్ట్‌గా 12:15 అలా కూడా అవుతుందనమాట. ఎందుకంటే ట్యూషన్‌కి వస్తూ ఉంటారు నాకు దగ్గర పిల్లలు. వాళ్ళని చూసుకోవాలి. మా మామయ్య గారికి మీకు తెలిసిందే. ఓకేనండి. నాకైతే డిషెస్ వాష్ చేసుకోవడం అయిపోయింది. సో నా బాతింగ్ కూడా అయిపోయిందండి. సో మరొక వీడియోలో మేము ముందుంటాను. అంతవరకు బాయ్.